ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో ఉన్నట్టా లేనట్టా? అధికారికంగా అయితే వైసీపీకి దూరమైనట్లే. కానీ కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దువ్వాడ అనుసరిస్తున్న వ్యూహాలు, ఆయన పట్ల వైసీపీ సభ్యుల తీరుతో కొన్ని ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఇంతకీ ఏంటా పరిణామాలు? దువ్వాడ రాజకీయ ప్రయాణం ఏ మలుపు తిరుగుతోంది? ఆయన విషయంలో వైసీపీ ఆలోచన ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ టెక్కల అభ్యర్థిగాను పోటీ చేశారు. ఆ సమయంలో ఆయన కుటుంబ వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద టాపిక్ అయిందే. మాధురితో దువ్వాడ శ్రీను సన్నిహితంగా ఉండటంపై దువ్వాడ వాణి రోడ్డెక్కి మరీ రచ్చ చేశారు. అయినప్పటికీ పార్టీలోనే కొనసాగారు దువ్వాడ. అచ్చెన్నాయుడుపై అలుపెరగని పోరాటం, అదే సమయంలో ధర్మాన సోదరులపైన ఆరోపణలు, విమర్శలు చేయడం సంచలనమైంది. అయినప్పటికీ పార్టీలోనే కొనసాగారు. చివరికి 2025 ఏప్రిల్లో దువ్వాడ శ్రీను సస్పెండ్ చేస్తున్నట్టుగా వైసీపీ ఆఫీస్ నుంచి లెటర్ బయటకు వచ్చింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించడమే కాకుండా పలు ఫిర్యాదులు వచ్చాయనే కారణాన్ని వైసీపీ చెప్పింది. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా పేరాడ తిలక్ ను పార్టీ నియమించింది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దువ్వాడ శ్రీను దూరంగా ఉంటున్నారు. ధర్మాన బ్రదర్స్ పై విమర్శల జోరు మరింత పెంచారు. కానీ పార్టీ అధినేత జగన్ పై మాత్రం విమర్శలు చేయలేదు. సస్పెండ్ అయ్యానే తప్ప బహిష్కరణ కాదంటూ దువ్వాడ శ్రీను కామెంట్ చేశారు. అంటే పార్టీ ఆహ్వానిస్తే తిరిగి కలిసి పనిచేయడానికి సిద్ధమని సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జగన్ తో మాట్లాడేందుకు కూడా దువ్వాడ శ్రీను ప్రయత్నించారు. కానీ ఆయన దూరం పెట్టారు. అయితే లేటెస్ట్ గా శాసనమండలిలో జరిగిన సీన్ ఆయన ఏ గట్టున ఉన్నారని టాక్ కు తెరలేపింది. ఎందుకంటే మంత్రి అచ్చెన్నాయుడును ఉద్దేశించి దువ్వాడ శ్రీను ఘాటు వ్యాఖ్యలు చేశారు. బొత్స సత్యనారాయణను సపోర్ట్ చేస్తూ అచ్చెన్నాయుడుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు దువ్వాడ శ్రీను. అంతేకాకుండా జగన్ పై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఎవరైతే అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నాడో అచ్చెన్నాయుడు అనేవాడు, ఆంబోత్ అధ్యక్ష, క్షమించండి, అది గతంలో మేము పెట్టిన పేరే అధ్యక్ష, సార్థక నామధేయం అయింది. ఈ రోజు హౌస్ అంతా కూడా అదే గట్టిగా చెప్పారు. అలాంటి వ్యక్తిని ఎల్ఓపి గారు మాట్లాడుతుంటే చాలా దౌర్భాగ్యంగా, చాలా నీచంగా ఒక మాట వాడాడు అధ్యక్ష. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. ఆ ఆంబోత్కే అడుగుతున్నాను, నువ్వేమో లేదు మా నాయకుడికి అన్నారు అధ్యక్ష. దువ్వాడ ఇంత ఘాటు కామెంట్స్ చేస్తే దీనిపై మాట్లాడుతూ బొత్స చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తమ సభ్యులు మాట్లాడిన దాంట్లో తప్పుంటే రికార్డుల నుంచి తొలగించాలని కోరారు బొత్స. అధ్యక్ష, మా సభ్యులు మాట్లాడుతూ ఆవేశాల్లో ఏమైనా మాట్లాడితే దయచేసి ఒక సభా సంప్రదాయం లేని ఉంటే దయచేసి అది వారి తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. మా అందరిది ఒకటే మాట, అవి రికార్డులో ఉంటే మాత్రం తొలగించండి. బొత్స మాటల్లో హైలైట్ డైలాగ్ ఏంటంటే దువ్వాడ శ్రీను సంబోధిస్తూ మా సభ్యుడు అనడం. అధికారికంగా అయితే దువ్వాడ శ్రీను వైసీపీలో లేరు, కానీ తమ సభ్యుడు అని అనడం ఏంటి? అంటే ఇంటర్నల్ గా వైసీపీతో దువ్వాడకు అనుబంధం ఉందా? దువ్వాడ మళ్లీ వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా అనే చర్చ జరుగుతోంది.